క్రికెట్లో ప్రతిరోజు ఎన్నో రికార్డులు నమోదవుతుంటాయి, మరికొన్ని బద్దలవుతుంటాయి. అయితే కొందరు ఆటగాళ్లు తమ ప్రత్యేకతతో క్రికెట్ ప్రపంచంలో తమకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. తన 21 ఏళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్లో ఒక్క నోబాల్ కూడా వేయని బౌలర్ ఉన్నారని మీకు తెలుసా? బౌలర్లు తరచుగా నోబాల్ వేస్తుంటారు. పొరపాటున కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది. ఇక ఓ బౌలర్ వికెట్ తీసిన సందర్భంలో నోబాల్ వేస్తే తన సొంత జట్టుకే అతిపెద్ద విలన్లా మారతాడు. ఇలాంటి తప్పుల వల్ల జట్లు తరచుగా మ్యాచ్లను ఓడిపోవాల్సి వస్తుంది. అయితే తన కెరీర్లో ఒక్క నో బాల్ కూడా వేయని ఓ బౌలర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో తన 21 ఏళ్ల టెస్ట్ కెరీర్లో ఒక్క నో బాల్ కూడా వేయని బౌలర్ ఉన్నాడు. పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్, ఆల్రౌండర్, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తన 21 సంవత్సరాల టెస్ట్ కెరీర్లో ఒక్క నో బాల్ కూడా వేయలేదు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ టెస్ట్ క్రికెట్లో 362 వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నాడు. అయితే ఎప్పుడూ నో బాల్ వేయలేదు. తన కెప్టెన్సీలో ఇమ్రాన్ ఖాన్ 1992 ప్రపంచ కప్ టైటిల్ను పాకిస్తాన్కు అందించాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ డేంజరస్ బౌలింగ్తో పాటు తుఫాన్ బ్యాటింగ్ రెండింట్లోనూ నిష్ణాతుడిగా పేరుగంచాడు. తన బౌలింగ్ కారణంగా ప్రత్యర్థి జట్ల బ్యాటర్లకు ఓ పీడకలగా మారాడు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తరపున 88 టెస్టులాడి 3807 పరుగులు చేయగా 175 వన్డేల్లో 3809 పరుగులు చేశాడు. ఇమ్రాన్ ఖాన్ టెస్టుల్లో 362 వికెట్లు, వన్డేల్లో 182 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ తరపున టెస్ట్ మ్యాచ్లలో ఇమ్రాన్ ఖాన్ 18,644 బంతులు బౌల్ చేశాడు. కానీ ఒక్క నో బాల్ కూడా వేయలేదు. ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్ చేసేటప్పుడు ఎంత క్రమశిక్షణతో ఉన్నాడో ఈ రికార్డులు చూపిస్తున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. పాకిస్తాన్ కోర్టు భూ అవినీతి కేసులో ఈ దిగ్గజానికి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.